क्या कर సంజీవపల్లి పుష్పం నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ నాయుడు పుష్పం నాయుడు అంటే మళ్ళీ నన్ను కాదనుకోండి. ప్రసాద్ నాయుడు గారు ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కందికుంట ప్రసాద్ గారి నాయకత్వం. राजन्ना सतीश మలూరు పంచాయతీ వార్డు మెంబర్ శంకర్ గారిని వేదిక పక్కన గారిని కార్యక్రమం జరుగుతుంది. తీసుకున్నాడు లేరు भैया ले ఉండేనా ఓకే పైకి కూడా కూర్చొని తెచ్చుకోండి. పైకి కూడా మీరు ఒకటే నా కుర్చీలు వేసుకున్నాడు. అది అది కొంచెం తెలుగు అధ్యక్షుడు మళ్ళీ బాగా ఇక్కడ చూడు సార్ బాగున్నారు. హలో హలో హలో
హలో హలో హలో హలో ముందుగా సత్యసాయి జిల్లా బీసీ సంఘం కొంచెం లేనా ఉపాధ్యక్షుడు సోంపల్లం నాగకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా బీసీ అనే ఒక కార్యక్రమం మనం మొదలు పెట్టాము. ఈ రోజు మనకందరం చేస్తూ ఈ కార్యక్రమం రాబోయే ఎలక్షన్ కు ఒక ఆదేశం తీసుకొని మనమందరం ముందుకు పోసిన టైంలో ఈ సంస్థలకు మనం ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆదరైన వేదికను అలెక్కించిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున అదే మండల వ్యాప్తంగా నా అమౌంట్ వచ్చిన తెలుగుదేశం నా కుటుంబ సభ్యులకు అదే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం 5 ఏళ్ళు తగ్గించాము, మనం గమనించాము. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. పార్టీలు ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఏ వర్గం కూడా రైతులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని మనం మళ్ళా గెలిపించాలా లేదా దీనికి పంపించే సిద్ధం కావాలా అని ఆలోచించుకునే తరుణం మనకు ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మేధావులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, విద్యావంతులు కానీ ఎంతో మంది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గురించి చర్చించుకుంటున్నారు, మనం అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా రాబోయే ఎలక్షన్లో మనం ఆశామాష కాదు, ఒక ఉన్మాదమైన రాక్షస ప్రభుత్వంతో కొట్టాల్సిన అవసరం మనకు ఆసన్నమైంది. వాళ్ళు దొంగోట్లు అయితేనేమి, వాళ్ళ డబ్బు ప్రభావం అయితేనేమి, వాళ్ళ దౌర్జన్యం అయితేనేమి, వాళ్ళ రౌడీజం అయితేనేమి ఇవన్నీ కూడా మనం ఎడగట్టే విషయం ఆసన్నమైంది. కాబట్టి దీనికి అందరూ కూడా 20 సంవత్సరాలుగా ఎదుర్కొని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మన 6 మండలాలు అయితేనేమి, టౌన్ కదిరిలో అయితేనే ఎక్కడ కూడా ఈ కూర్చున్నా కూడా అర్ధరాత్రి కాడ నేను ఉన్నానని ముందుకు వచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు మన కందుకుంటగా అండగా ఉంటాడు, మనకు అండగా. కాబట్టి మనం అందరం కూడా సిద్ధంగా అన్నిటి కూడా తగ్గించి మనం కూడా ముందుకు పోవాలా. వాళ్ళు పంచే డబ్బులు మన కష్టార్జితమే. ల్యాండ్ అయితేనేమి, మైన్ అయితేనేమి, ఇక్కడే ఉంది వైన్ అయితే, ఇవన్నీ కూడా రాజశేఖర్ గారికి, అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డి గారికి, ప్రవీణ్ అన్న గారికి, బంగారు కృష్ణమూర్తి గారికి, ఎల్ఎన్సీ కృష్ణమూర్తి గారికి, మనోహర్ నాయుడు గారికి, అజయ్ బీసీసీ రామకృష్ణ గారికి, వీటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీసీ సోదరులు, అక్క అన్నలకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు 1982 సంవత్సరాలకు ముందు ఏ కండబలంలో, ఏ భుజబలంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వచ్చేవారు. కానీ మన ప్రియతమ నాయకుడు స్వర్గీయులైన నారా నందమూరి రామారావు గారు వచ్చి బీసీలను పెట్టి బీసీల పదవుల ముందుకు తెచ్చి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ గుర్తు ఏమించుకుంటున్నారు. జై చంద్రబాబు, జై కందుకుంటున్నా, జై తెలుగుదేశం. ఇప్పుడు బీసీ నాయకులు ఉత్తమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వచ్చి ఒకసారి మేము కూర్చున్నామంటే దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు వేదికపైన కూర్చున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, పెద్దలకి అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు సభలో కూర్చున్న మన బీసీ సహోదరులకి, అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అస్సలాము అలైకుం అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన
ముస్లిం బీసీ కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. బీసీ అంటే మేము కూడా బీసీలోకి వస్తాం, ముస్లిం కూడా. ఒక విషయం ఏంటంటే ఈ రోజు జయహో బీసీ అంటేనే దాంట్లో జయహో అంటే రాజుకి జయహో రాజు జయహో రాజు అన్నట్లు చాలా గౌరవప్రదమైన పేరు పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే నామకరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టిందే అణగారిన వర్గాల కోసం, కష్టకుల కోసం, కార్మికుల కోసం, అదేవిధంగా మహిళల కోసం, ముస్లింల కోసం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మన అందరికీ సంక్షేమం అయితేనేమి, మన అభివృద్ధి సాధించడంలో అయితేనేమి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లిం మైనార్టీలకు అయితేనేమి, బీసీలకు అయితేనేమి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది చైర్మన్లు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఈ రోజు బీసీలకు ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలైనా వాళ్ళకు గౌరవించి ఉమ్మడి జిల్లా అనంతపురంలో సహకారం చెప్పారు. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో బీసీ సహోదరులకే జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన ఘనత కూడా బీసీ సహోదరులకే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఒక విషయం మీరు చెప్పుకోవచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మాకేంటి అని చెప్పేసి మనకు జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మనకి ఇచ్చే పార్టీ నుంచి ఏం జరుగుతూ ఉందని కూడా ఉంది. అదేవిధంగా ఏదైనా కానీ మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతాం, కానీ చట్ట సభలకి తీసుకువెళ్ళేది మా కులానికి చెందిన వ్యక్తి ఉంటేనే మా గురించి నాకు ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తుకి ఏం కావాలి అని చెప్పేసి మాట్లాడే అవకాశం మన సోదరులకే ఉంటుంది. కాబట్టి అత్యధికంగా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఈరోజు అసెంబ్లీ అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి పంపడం జరిగింది. ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మహిళలకు కూడా చెప్తున్నాను, మన మహిళా సోదరులు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మహిళలకు కూడా గౌరవం వచ్చింది. అదేవిధంగా ఆస్తిలో సమానం వచ్చింది. మన ముస్లిం సోదరులు, బీసీ ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాను, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మేము అడగకుండా బిడ్డల పెళ్లికి 50,000 ఇవ్వడం జరిగింది. రంజాన్తో ఎన్నో ఇవ్వడం జరిగింది. ఒక విషయం మేము అనుకోవాలి, గుర్తు చేసుకోవాలి, 5 సంవత్సరాల కాలంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తలలు మరియు ముద్రలు పెట్టి ఒక్క అవకాశం ఇది చేస్తా, అది చేస్తా, కమ్మలు పెడతా, కథలు పెడతా అని చెప్పి అరచేతిలో స్వర్గాన్ని సృష్టించి మేము ఓటే కదా అని చెప్పేసి మన ఓట్ల హక్కుతో ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఏ రకంగా చూస్తారో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. మా ముస్లిం సోదరులు అయితేనేమి, బీసీ సోదరులు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ రకంగా ఏ రకంగా చేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజు చెప్పిన సంక్షేమ కార్యక్రమంలో ఏదైనా ఒకటైనా చేశాడా? ఏమీ చేయలేదు. అదేవిధంగా డాక్రా గ్రూప్ మహిళకి ఈ రోజు డబ్బులు వేసామని చెప్పేసి మన రాజకీయం వచ్చినప్పుడు పట్టణం. అయితే మహిళలు క్యూలు కట్టి ఈ రోజు బ్యాంకుల ద్వారా కాళ్ళు అడ్డగా తిరుగుతున్నారు. అది ఎక్కడ డబ్బులు లేదు. పాపం వైసీపీ నాయకులు చెక్కులు ఇచ్చుకుంటున్నారు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు, మహిళల గురించి మేము ఈ రకంగా చేస్తున్నామని చెప్పేసి. అంతేగాని వాళ్ళు పై చూపులే కానీ ప్రజలకి ఏది చేసింది లేదు. ఇది మేము గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జైహో బీసీ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నల్ల చెరువులో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి బీసీ వర్గాల సోదరులకు, సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువద్దు, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ లాస్ట్ వరకు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఒక్కసారి ఆలోచించండి.
బీసీలకు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు కానీ ఎంత ఆదరణ ఇచ్చారంటే అదే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం బీసీలు నా వెనకే అని చెప్తున్నారు, బీసీలు మా వెంటనే అంటున్నారు. మేము అడుగుతున్నాం, బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఏమిచ్చారో చూపించమంటున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్లను చూస్తే అందరికీ రెడ్డికే, బీసీలకు ఇచ్చిన పాపన పోలేదు. కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగుతున్నాం, బీసీలు మా వెంటే అంటున్నావు కదా, ఎందుకోసం నీ వెంట ఉండాలి? 74 మంది బీసీలను హత్య చేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదే విధంగా 15 లక్షల ఎకరాలు బీసీలకు చెందిన అసైన్ భూములను కాజేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదే విధంగా ఎంతో మంది బీసీల పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఎంతో మంది బీసీల పైన అక్రమంగా కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం. ఒకటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు, అదే మనం కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లతో ఎన్నికలు చేయడానికి సిద్ధం అంటున్నాడు. మనం సంసిద్ధం అన్నాం. దేనితో? మన ఓట్లతో. బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడవాలి. ఒక్క ఉదాహరణ ఆలోచించండి. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థానం బీసీలది అచ్చెన్నాయుడు గారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఒక బీసీకి కందికుంట వెంకటప్రసాద్ గారికి 4 సార్లు టికెట్ ఇచ్చి గౌరవించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని. కాబట్టి సోదరులారా, ఈసారి వచ్చే ఎన్నికల్లో మనందరం నడుము బిగించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం, అసెంబ్లీకి పంపిద్దాం. తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూర్చోబెడదామనేసి ఒక్కసారి బీసీ సోదరులందరూ కూడా గొంతు పెంచి ఒక్కసారి చెప్పండి, జై హో బీసీ, జై హో బీసీ, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా రాష్ట్రం అంతా జైహో బీసీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా పేపర్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా, అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కొద్ది మంది లబ్ధి పొందినారు ఈ రుణాలతో, లోన్లతో. ఇప్పుడు చాలా మందికి, లక్షలాది మందికి మేము పథకాల ద్వారా ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నాం. సోదరులారా, వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త. వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు, ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు, సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా. బాగా గమనించండి. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, ఆసరానో ఏదో ప్రోగ్రాం జరిగింది. ఆసరానో చేయూత ఏదో ఆసరా, వేలాదిగా మహిళల్ని, డ్వాక్రా మహిళలందరినీ పోగేసి అందరి ముందర అవి పంచిపెట్టినారు. నాకు అనిపించింది, టోటల్గా ఆడవాళ్ళందరినీ ఇక్కడ పెట్టారు, ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో పథకాలు వేస్తామంటున్నారు, దీన్ని నమ్ముకనే మేము సిద్ధమని ఆయన అంటున్నాడు అని చెప్పి అనిపించింది. మా ఇంటి ముందు ముసలాం పోతా ఉంటారు, ఆయన రోజు గంపలో జామకాయలు, ఆకుకూరలు, లేకపోతే టమాటోకాయలు ఏవోటి పోయి టౌన్లోకి అమ్ముకొని వస్తుంది. నిన్న సాయంత్రం ఆయన మనం మాట్లాడేసి, ఏమ్మా నీకు కూడా వచ్చిందా, పోయింటివే తీసుకుంటే లెక్క అని.
వచ్చింది సార్ అని. ఏమ్మా సంతోషమేనా? ఓటు ఎవరికి వేస్తావు? ఏం పరిస్థితి ఏమిటి? ఏం సంతోషం సార్, ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్కి సమానం సార్. నువ్వే చూస్తున్నావు, రోజు పొద్దున్నే మూటెత్తుకొని పోతాను, ఇవి అమ్ముకునే సాయంత్రం అయిపోతుంది. పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తినేసరికి 150 రూపాయలు నాకు ఖర్చు వస్తుంది. సంపాదించి 300, 150 రూపాయలు నాకు ఇంటికే పోతుంది. అన్నా క్యాంటీన్ అంటే 15 రూపాయలతో అయిపోతాండే సార్. ఆ లెక్కలు లెక్కేస్తే ఆ అమ్మకు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది ఈ 5 ఏళ్లలో. ఈ ఆసరా 5 ఏళ్ళ అమ్మకి ఇచ్చింటే 75,000 ఇచ్చింటారు కదా. సో అన్నా క్యాంటీన్కి ఈ పథకాలన్నీ దిగుతుంటాయి. రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీలు పట్టి పెట్టుకున్న వాళ్ళు, అరటి పండ్లు పట్టి పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న రోడ్డులో ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇడ్లీ అమ్ముకునేందుకు వాళ్ళ ఇడ్లీ తినొచ్చు సమస్య కాదు. మిగతా వాళ్ళు కదిరిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద చేసుకునే వాళ్ళు 3 పూటలా తినాలంటే 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు 15 రూపాయలతో కడుపు నింపుకునేవాళ్ళు. సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తుంది. ఇవాళ వాళ్ళు సిద్ధం అంటున్నారు, మనం కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు. స్టిక్కర్ వేసి మేము మీకు ఇంత ఇచ్చినామంటున్నారు. కాదు, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్కోండి చాలా ఉంది. కరెంటు బిల్లుల రూపంలో మందు 100 రూపాయల క్వార్టర్ మీద పీక్కొట్టారు మన దగ్గర కదా, అవునా కదా? అదే 1,20,000 ఉంది. కరెంటు బిల్లులో పీక్కొనేది ఉంది. ఇట్లా ప్రతి దాంట్లోనూ మన విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు స్కూళ్ళన్నీ సొంత ఊర్లో ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది ఉంటే పిల్లోడు ఇంటికి వచ్చి తినిపోతాడు. కానీ ఇంటర్మీడియట్ మన ఊర్లో ఉండదు, పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. పట్టణంలో చదువుకుంటాడు, మధ్యాహ్నం భోజనం ప్రాబ్లం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ మిడ్ డే మీల్స్ ఇంటర్ వాళ్ళకు కూడా అప్లై చేశారు సార్. మద్య నిషేధం నిషేధించి ఇప్పుడు సార్ ఓట్లు అడిగేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటే ఇంటర్మీడియట్ వెళ్ళి మిడ్ డే మీల్స్ తీసేస్తారు. వాళ్ళు మళ్ళీ 60 రూపాయలు పెట్టినారు. అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలు సార్. ఇట్లా ప్రతి చోట ఆర్థికంగా ఎంత భారం పడుతుంది ప్రతి కుటుంబం మీద అనేది మీరు తెలుసుకుంటే ఆయన మనకి ఎంత బాకీ ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. ఏం పర్వాలేదు, మనం కూడా సిద్ధంగా ఉండండి. తెస్తారు కట్టలు బాకీ చెల్లిస్తారు, మనకి తీసుకోండి. మనం రుణపడిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. 20 సంవత్సరాలుగా ఇన్ని సర్వీసెస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నాడే కందుకుంట సార్. ఆయనకు మనం బీసీ సదస్సు కనుచూపు మీదలో ఇంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మరొక బీసీ నాయకుడు మీకు కనిపిస్తున్నాడా? ఎందుకయ్యా ఆయన ఓట్లు లేకుండా ప్రతిసారి దగా జరుగుతుంది. ఈసారి బలంగా ఆయన రుణం తీసుకోవడం అవసరం కూడా మనకు బాగా గమనించారు సోదరులారా. మనకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో 4 లక్షల మంది వివిధ రకాలైన లోన్ల ద్వారా లబ్ధి పొంది కుటుంబాన్ని స్థిరపరచుకున్నారు. ఇప్పుడు వచ్చే ఈ స్కీములతో ఏ స్కీముతో కుటుంబాలు స్థిరపడవు. తిండి జరుగుతుందంటే కుటుంబాలు స్థిరపడవు. కుటుంబాలు స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆర్థికవేత్త కావాలి. చంద్రబాబు నాయుడు కాలంలో విదేశీ విద్య కింద 2,000 మంది బీసీ విద్యార్థులు ఇప్పుడు ఫారిన్ లో చదువుకున్నారు. ఇప్పుడు అవకాశం మనకుందా? లేదు. ఫీజు రీయింబర్స్ కూడా పీజీ కోర్సెస్ ఫీజు రీయింబర్స్ ఉంది, ఇప్పుడు లేదు, తీసేశారు. అలాగే 340 రకాల పనిముట్లు చేతివృత్తుల వరకు పంపిణీ చేశారు. ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కింద ట్రాక్టర్లు ఇచ్చినారు. ఇప్పుడు ఇస్తున్నారా? 10 మందికి 20 మందికి కల్పిస్తున్నారు. కొట్టుకొని రావండి, ఎవడోడు బలమైన లేడు దాన్ని ఇంట్లో పెట్టుకోవడం. సో ఈ విధమైన చేతి వృత్తుల వరకు చేయూత లభించిండేది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే. సంక్షేమ పథకాలన్నింటినీ చూసి మోసపోతుంది, వాటి వెనకాల దిగుడు అర్థం చాలా ఉంది. కాబట్టి సోదరులారా, ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే తల్లి లాంటి లాలన, తండ్రి లాంటి భరోసా రెండూ ఉండాలి. ఒకటే ఉంటే సరిపోదు. తండ్రి లాంటి భరోసా, తల్లి లాంటి లాలన రెండూ కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి గెలిపించండి. మన రాష్ట్ర భవిష్యత్తును మీ చేతిలో ఉంది. మీ రాష్ట్ర భవిష్యత్తును పరిగెత్తించాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సిద్ధం అంటున్నారు, యాత్ర సినిమాతో సిద్ధంగా ఉన్నారు. యాత్ర సినిమా చూపించి మరోసారి మైకం చూపించాలని చెప్పేసి ఇంకో పక్క రామ్ గోపాల్ వర్మతో సిద్ధంగా ఉన్నారు, తిట్టించి ఇంకో సినిమా తెచ్చేది. ఇంకో పక్క శ్రీరెడ్డితో కూడా సిద్ధంగా ఉన్నారు, శ్రీరెడ్డితో కామెంట్లు కొట్టించేది. ఈ రకమైన అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి సిద్ధం అంటున్నారు. మనం కూడా సిద్ధంగానే ఉన్నాం, మనకు కూడా అస్త్రాలు ఉన్నాయి. ఈసారి జాగ్రత్తతో ఉండి వాళ్ళ ప్లాన్లన్నింటినీ తిప్పికొట్టి ఒక్కొక్కరు 4 ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి
కార్యనిర్వహిస్తారు ఆశిస్తూ జై తెలుగుదేశం.